తను బ్రతకడానికి మాత్రం కావలసినటువంటి హింస జరిగితే, అంటే పక్క మనుష్య ప్రాణిని చంపి దోచుకురమ్మని కాదు దాని ఉద్దేశ్యం. ఏదో తోటకూర కోసుకుని తిన్నాడు, అప్పుడు ఆకుకూర కోసుకుంటున్నప్పుడు ఆ చెట్టు బాధపడుతుందా? బాధపడదా? ఖచ్చితంగా బాధపడుతుంది. కానీ ఆకుకూర వండుకోకపోతే ఎలా బ్రతుకుతావు? కుదరదు. అన్నం వండుకోకుండా ఎలా బ్రతుకుతాడు? కుదరదు. అందుకని యజ్ఞయాగాది క్రతువుల యందు కూడా హింస ఉంది. అందుకని చెప్పి యజ్ఞయాగాది క్రతువులు చెయ్యకూడదనేటటువంటి వాదన ఒకటి బలపడింది ఆ రోజుల్లో. అందుకని అసలు వేద మార్గము క్షీణించిపోయింది. ఆరాధన లేదు, ఆచారకాండ లేదు, యజ్ఞయాగాది క్రతువులు లేవు. ఎవడిష్టం వచ్చినట్టు వాడు ప్రవర్తించినటువంటి రోజులు. ఆకర్షణీయంగా మాట్లాడడం, పైగా చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, పోనీ మేము వేదాన్ని ప్రమాణంగా తీసుకోవట్లేదు అని చెప్పేవారు కాదు. వేదంలోంచే చెప్తున్నామని వాళ్ళకి ఎంతవరకు నచ్చిందో అంతవరకే, మిగిలిన భాగాన్ని ముట్టుకోదు. అది ఎలా వైదికం? వేదాన్ని ఒప్పుకోవడం అంటే మొత్తం వేదాన్ని ఒప్పుకోవాలి. అంతేకాని వేదంలో కొంత భాగాన్ని నాకు ఇష్టమైందాన్ని ఒప్పుకుని నాకు ఇష్టం లేదని పక్కన పెట్టేశాను అనుకోండి, అప్పుడు వేదం గొప్పదా, నేను గొప్పవాడినా? అప్పుడు వేదంలో నా మనసుకు నచ్చింది నేను వేదం అంటాను, మిగిలింది వేదం కాదంటాను. అటువంటి ధోరణి ప్రబలిపోయింది. అటువంటి ధోరణి ప్రబలిపోయిన రోజులలో శంకరాచార్యుల వారి అవతారం రాక పూర్వమే కుమరిల భట్టు వచ్చి కర్మ మార్గాన్ని ముందు బాగా సువ్యవస్థితం చేశాడు. మళ్ళీ యజ్ఞయాగాది క్రతువులన్నీ జరిగేటట్లుగా చేశాడు. ఈ జరిగేటట్టుగా చేసేటటువంటి ప్రక్రియలో కుమరిల భట్టుకి బౌద్ధ మతానికి తీవ్రమైన విభేదం వచ్చింది. ఈ తీవ్రమైన విభేదం వచ్చినటువంటి కారణం చేత కుమరిల భట్టు అసలు బౌద్ధ మతంలో చెప్తున్నటువంటి సిద్ధాంతాలు ఏమిటో తెలుసుకుంటే తప్ప దాన్ని ఖండించడం సాధ్యం కాదు అన్న ఉద్దేశ్యంతో తాను కూడా ఒక బౌద్ధుడిగా నటిస్తూ బౌద్ధ గురువుల దగ్గరికి వెళ్ళి పాఠం నేర్చుకోవడం మొదలుపెట్టాడు. కానీ కర్మకాండ యందు చాలా విశేషమైన అనురక్తి ఉన్నవాడు కనుక బౌద్ధ గురువులకి ఇతర శిష్యులకి తెలియకుండా తాను రహస్యంగా వీరొక చోట కర్మకాండ నిర్వహిస్తూ ఉండేవాడు. సంధ్యావందనాది ప్రక్రియలన్నీ చేస్తూ ఉండేవాడు. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళకి అనుమానం వచ్చింది, ఇతను మన దగ్గర పాఠం నేర్చుకోవడానికి రాలేదు, మన దగ్గర విషయాన్ని నేర్చుకుని ఇందులో ఉన్న లోపాలు పసిగట్టి మన మతం నిలబడకుండా చెయ్యడానికి వచ్చాడు. అందుకని ఇతను బ్రతకడానికి వీల్లేదని ఒక భవనంలో 7వ అంతస్తుకు తీసుకెళ్లి అక్కడి నుంచి కిందకి తోసేశారు. ఆ కుమరిల భట్టు కింద పడిపోతున్నాడు. కింద పడిపోతూ ఆయన ఒక పెద్ద అరుపు ఒకటి అరిచాడు, వేదమే ప్రమాణమైతే నాకు హాని జరగకుండుగాక అని అరిచాడు. ఆయన ఆ 7వ అంతస్తు నుంచి కింద పడ్డాడు. కింద పడ్డా ఆయనకి ప్రాణాపాయం జరగలేదు, కానీ ఒక కన్ను పోయింది, ఒక కంటికి బాగా గట్టి దెబ్బ తగిలింది. ఆయన ఆశ్చర్యపోయాడు, నేను మరణించలేదు కాబట్టి వేదము ప్రమాణమే, కానీ నా కంటికి దెబ్బ ఎందుకు తగిలింది అని అడిగాడు. అశరీరవాణి పలికింది, వేదము ప్రమాణమైతే అన్నావు, వేదము ప్రమాణమైతే అంటే నీకే ఏదో కొద్దిగా అనుమానం ఉంది అన్న విషయం వ్యక్తమవుతోంది. వేదము ప్రమాణము కనుక నా ప్రాణము పోదు అని నువ్వు అనుంటే నీకు కన్ను దెబ్బతిని ఉండేది కాదు. వేదము ప్రమాణమైతే అండంలో ఎక్కడో చిన్న సంశయం వ్యక్తం అవుతోంది. వేద ప్రామాణ్యమునందు సంశయాన్ని వ్యక్తం చేశావు కనుక ఒక కన్ను దెబ్బతింది అంది ఆ శరీరవాణి. ఆ కుమరిల భట్టు ఆ బౌద్ధ మతంలో ఉన్నటువంటి విశేషాలన్నీ గురువుల వలన విని అందులో ఉండేటటువంటి లోపాలన్నిటినీ ఖండించి మళ్ళీ వేదాంతర్గతమైనటువంటి కర్మ మార్గాన్ని సువ్యవస్థితం చేశాడు. దానివల్ల మళ్ళీ యజ్ఞయాగాది క్రతువులన్నీ జరిగాయి. గోవింద భగవత్పాదులు వచ్చే పర్యంతం నిన్నటి రోజున నేను మీతో మనవి చేసి ఉన్నాను. శంకరాచార్యుల వారి అవతారం వచ్చినప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, మిగిలినటువంటి ఆచార్య పురుషులు వచ్చినప్పుడు ఉన్నటువంటి పరిస్థితి బేరీజు వేసి పోల్చి చూపిస్తే పూర్తిగా విరుద్ధం. శంకరాచార్యుల వారు భూమి మీద అవతరించేటటువంటి సమయానికి అసలు శంకరాచార్యుల వారి వెంట కలిసి నడిచేటటువంటి వాడు ఒక్కడు లేడు. శంకరాచార్యుల వారికి ప్రభుత్వం యొక్క మద్దతు లేదు, ఆయన ఒక్కరే. అందుకే శ్రీరామాయణంలో హనుమ ఎలా ఉంటారో కలియుగంలో శంకరాచార్య స్వామి వారి అవతారం అలాగే ఉంటుంది.
హనుమ ఒక్క నిమిషం విశ్రాంతి తీసుకోరు. ఆయన ఏది చేసినా లోకోపకారం కోసం చేస్తారు. శంకరాచార్యుల వారు శరీరంతో ఉన్నది 32 సంవత్సరాలు. వారు 3 మాటలు భారతదేశం అంతటా 4 చెరగుల పాదచారి అయి పర్యటించారంటే పర్యటించడంతో సరిపోయిందా? ఎక్కడికి వెడితే అక్కడే వాదనలు. ఎన్ని చోట్ల వాదించారో, ఎక్కడికి వెళ్ళినా గెలిపే. మళ్ళీ ఆ వేదాంతర్గతమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసి వేదము యొక్క ప్రమాణాన్ని సువ్యవస్థితం చేయడానికి వారు పడినటువంటి కష్టం సామాన్యమైంది కాదు. అసలు దాంతో ఎవరినీ పోల్చడం సాధ్యం కాదు. శంకర భగవత్పాదుల యొక్క దార్శనికత అంత గొప్పది. అటువంటి శంకరాచార్యుల వారు అవతార స్వీకారం చెయ్యడానికి ముందే భారతదేశంలో మళ్ళీ ఆ సనాతన ధర్మ వ్యవస్థని సువ్యవస్థీకృతం చెయ్యడానికి తన మార్గంలో జ్ఞాన మార్గంలో నడవకపోయినప్పటికీ కర్మ మార్గాన్ని ముందు స్థాపించడం కోసం, బలవత్తరం చేయడం కోసం సాక్షాత్తుగా పరమశివుని యొక్క కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారినే కుమరిల భట్టుగా పంపారు అని మీతో నేను మనవి చేశాను. కుమరిల భట్టుది కర్మవాదం, మీమాంసకుడు. అంటే ఎంతసేపు కూడా కర్మకి పెద్దపీట వేస్తారు. వేదం 2గా విడిపోతుంది. ఒకటి కర్మభాగము, రెండవది జ్ఞాన భాగం. కర్మభాగం అంతా కూడా కర్మకాండ అంటారు. ఏ పని ఎప్పుడు ఎందుకు చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఏ మంత్రాన్ని పఠించాలి, ఆచారకాండ ఎలా పాటించాలి, ఇవి చెప్తుంది. జ్ఞానకాండ ఇక కర్మ అంతా చేసి 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 చిత్తశుద్ధి పొందిన తరువాత బ్రహ్మానందాన్ని అనుభవించడానికి యోగ్యమైన రీతిలో జ్ఞానాన్ని ఎలా పొందవచ్చో, ఆ జ్ఞానము చేత ఆత్మగా తాను ఎలా అనుభవంలో నిలబడవచ్చో తెలియచేస్తుంది. ఇందులో మీమాంసకులు జ్ఞానభాగం జోలికి రారు. అసలు వాళ్ళు జ్ఞానకాండని పట్టించుకోరు. ఎందుకు మరి జ్ఞానకాండ వేదంలో ఇవ్వబడింది అని ప్రశ్నిస్తే వాళ్ళు ఏమంటారంటే ఉత్సాహపరచడానికి జ్ఞానకాండ వచ్చింది తప్ప యథార్థం కర్మకాండే అంటారు. కాబట్టి ఆ కర్మకాండని బాగా బలవత్తరం చేయడానికి వచ్చినవాడు కుమరిల భట్టు, సాక్షాత్తు సుబ్రహ్మణ్యుడు. మరి శంకరాచార్యులు వారు భక్తితో కర్మని ముడివేసి జ్ఞానం వైపుకి నడిపిస్తే కర్మ మార్గం, శంకరాచార్యుల వారి మార్గం ఒకదానికొకటి విరుద్ధం కదా. మరి శంకరాచార్యుల వారి అవతారాన్ని సమర్థించడానికి వచ్చినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారమైన కుమరిల భట్టు అవతార ప్రయోజనం ఏ విధంగా శంకరాచార్యుల వారి యొక్క సిద్ధాంతాన్ని, వారి అవతారము యొక్క ప్రయోజనాన్ని సమర్థిస్తుంది అని కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేస్తే మీకు ఒక విషయం అర్థమవుతుంది. అప్పట్లో యజ్ఞయాగాది క్రతువుల యొక్క వైభవం క్షీణించిపోయింది. ఎక్కడా కూడా యజ్ఞయాగాది క్రతువులు లేవు. ఎందుచేత ఒక విచిత్రమైనటువంటి వాదన ఒకటి బయలుదేరింది. యజ్ఞయాగాది క్రతువులు హింసతో కూడుకుని ఉంటాయి కాబట్టి అహింస అంటే అసలు ఏ ప్రాణి ఖేదపడకూడదు. నేను ఎన్నో మాటలు మీతో మనవి చేశా. అసలు ఏ ప్రాణి బాధపడకుండా ఎవ్వరూ జీవించడం సాధ్యం కాదు. సంసారికి ఏ ప్రాణిని బాధ పెట్టకుండా బ్రతకడం జీవితంలో ఎప్పుడూ సాధ్యమయ్యే విషయం కాదు. ఇప్పుడు నేను అహింస గురించి మాట్లాడాలి అంటే నేను మాట్లాడుతున్నప్పుడు ఈ ధ్వని ప్రకంపనలకి కొన్ని ప్రాణులు చచ్చిపోతాయి. అహింస చెయ్యాలని చెప్పడం వల్ల కొన్ని ప్రాణులు పోతాయి, హింస జరుగుతుంది. మరి ఎలా పూర్ణమైన హింస? అందుకే వేదం పూర్ణమైన హింస అంటే ఎవ్వరినీ చంపకుండా ఉండడం అని చెప్పలా. తాను బ్రతకేటప్పుడు కొన్ని ప్రాణులు మరణించవలసిన అవసరం ఉంటుంది. ఉదాహరణకి నేను అన్నం వండుకు తిన్నాను అనుకోండి. అన్నం వండుకు తింటున్నప్పుడు అగ్ని మీద బియ్యాన్ని పచనం చేసేటప్పుడు కొన్ని సూక్ష్మాంగ జీవులు మరణిస్తాయి. అలాగని నేను అన్నం వండుకోవడం మానేశాను అనుకోండి, అసలు నేను బ్రతికే అవకాశం ఉండదు. ఎంత తక్కువ హింస చెయ్యవచ్చో అంత తక్కువ హింస చేస్తూ తను బ్రతకడానికి మాత్రం కావలసినటువంటి హింస జరిగితే, అంటే పక్క మనుష్య ప్రాణిని చంపి దోచుకురమ్మని కాదు దాని ఉద్దేశ్యం. ఏదో తోటకూర కోసుకుని తిన్నాడు, అప్పుడు ఆకుకూర కోసుకుంటున్నప్పుడు ఆ చెట్టు బాధపడుతుందా? బాధపడదా? ఖచ్చితంగా బాధపడుతుంది. కానీ ఆకుకూర వండుకోకపోతే ఎలా బ్రతుకుతావు? కుదరదు. అన్నం వండుకోకుండా ఎలా బ్రతుకుతాడు? కుదరదు. అందుకని యజ్ఞయాగాది క్రతువులయందు కూడా హింస ఉంది. అందుకని చెప్పి యజ్ఞయాగాది క్రతువులు చెయ్యకూడదనేటటువంటి వాదన ఒకటి బలపడింది ఆ రోజుల్లో.
అందుకని అసలు వేద మార్గము క్షీణించిపోయింది. ఆరాధన లేదు, ఆచారకాండ లేదు, యజ్ఞయాగాది క్రతువులు లేవు. ఎవడిష్టం వచ్చినట్టు వాడు ప్రవర్తించినటువంటి రోజులు. ఆకర్షణీయంగా మాట్లాడడం, పైగా చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, పోనీ మేము వేదాన్ని ప్రమాణంగా తీసుకోవట్లేదు అని చెప్పేవారు కాదు. వేదంలోంచే చెప్తున్నామని వాళ్ళకి ఎంతవరకు నచ్చిందో అంతవరకే, మిగిలిన భాగాన్ని ముట్టుకోరు. అది ఎలా వైదికం? వేదాన్ని ఒప్పుకోవడం అంటే మొత్తం వేదాన్ని ఒప్పుకోవాలి. అంతేకాని వేదంలో కొంత భాగాన్ని నాకు ఇష్టమైన దాన్ని ఒప్పుకుని నాకు ఇష్టం లేదని పక్కన పెట్టేశాను అనుకోండి, అప్పుడు వేదం గొప్పదా, నీ గొప్పవాడినా? అప్పుడు వేదంలో నా మనసుకు నచ్చింది నేను వేదం అంటాను, మిగిలింది వేదం కాదంటాను. అటువంటి ధోరణి ప్రబలిపోయింది. అటువంటి ధోరణి ప్రబలిపోయిన రోజులలో శంకరాచార్యుల వారి అవతారం రాకపూర్వమే కుమరిల భట్టు వచ్చి కర్మ మార్గాన్ని ముందు బాగా సువ్యవస్థితం చేశాడు. మళ్ళీ యజ్ఞయాగాది క్రతువులన్నీ జరిగేటట్లుగా చేశాడు. ఈ జరిగేటట్టుగా చేసేటటువంటి ప్రక్రియలో కుమరిల భట్టుకి బౌద్ధ మతానికి తీవ్రమైన విభేదం వచ్చింది. ఈ తీవ్రమైన విభేదం వచ్చినటువంటి కారణం చేత కుమరిల భట్టు అసలు బౌద్ధ మతంలో చెప్తున్నటువంటి సిద్ధాంతాలు ఏమిటో తెలుసుకుంటే తప్ప దాన్ని ఖండించడం సాధ్యం కాదు అన్న ఉద్దేశ్యంతో తాను కూడా ఒక బౌద్ధుడిగా నటిస్తూ బౌద్ధ గురువుల దగ్గరికి వెళ్ళి పాఠం నేర్చుకోవడం మొదలుపెట్టాడు. కానీ కర్మకాండ యందు చాలా విశేషమైన అనురక్తి ఉన్నవాడు కనుక బౌద్ధ గురువులకి ఇతర శిష్యులకి తెలియకుండా తాను రహస్యంగా వీరొక చోట కర్మకాండ నిర్వహిస్తూ ఉండేవాడు. సంధ్యావందనాది ప్రక్రియలన్నీ చేస్తూ ఉండేవాడు. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళకి అనుమానం వచ్చింది, ఇతను మన దగ్గర పాఠం నేర్చుకోవడానికి రాలేదు, మన దగ్గర విషయాన్ని నేర్చుకుని ఇందులో ఉన్న లోపాలు పసిగట్టి మన మతం నిలబడకుండా చెయ్యడానికి వచ్చాడు. అందుకని ఇతను బ్రతకడానికి వీల్లేదని ఒక భవనంలో 7వ అంతస్తుకు తీసుకెళ్లి అక్కడి నుంచి కిందకి తోసేశారు. ఆ కుమరిల భట్టు కింద పడిపోతున్నాడు. కింద పడిపోతూ ఆయన ఒక పెద్ద అరుపు ఒకటి అరిచాడు, వేదమే ప్రమాణమైతే నాకు హాని జరగకుండుగాక అని అరిచాడు. ఆయన ఆ 7వ అంతస్తు నుంచి కింద పడ్డాడు. కింద పడ్డా ఆయనకి ప్రాణాపాయం జరగలేదు, కానీ ఒక కన్ను పోయింది, ఒక కంటికి బాగా గట్టి దెబ్బ తగిలింది. ఆయన ఆశ్చర్యపోయాడు, నేను మరణించలేదు కాబట్టి వేదము ప్రమాణమే, కానీ నా కంటికి దెబ్బ ఎందుకు తగిలింది అని అడిగాడు. అశరీరవాణి పలికింది, వేదము ప్రమాణమైతే అన్నావు, వేదము ప్రమాణమైతే అంటే నీకే ఏదో కొద్దిగా అనుమానం ఉంది అన్న విషయం వ్యక్తమవుతోంది. వేదము ప్రమాణము కనుక నా ప్రాణము పోదు అని నువ్వు అనుంటే నీకు కన్ను దెబ్బతిని ఉండేది కాదు. వేదము ప్రమాణమైతే అండంలో ఎక్కడో చిన్న సంశయం వ్యక్తం అవుతోంది. వేద ప్రామాణ్యమునందు సంశయాన్ని వ్యక్తం చేశావు కనుక ఒక కన్ను దెబ్బతింది అంది ఆ శరీరవాణి. ఆ కుమరిల భట్టు ఆ బౌద్ధ మతంలో ఉన్నటువంటి విశేషాలన్నీ గురువుల వలన విని అందులో ఉండేటటువంటి లోపాలన్నిటినీ ఖండించి మళ్ళీ వేదాంతర్గతమైనటువంటి కర్మ మార్గాన్ని సువ్యవస్థితం చేశాడు. దానివల్ల మళ్ళీ యజ్ఞయాగాది క్రతువులన్నీ జరిగాయి. శంకరాచార్యుల వారు ముందు యజ్ఞయాగాది క్రతువులు జరగడానికి ప్రాధాన్యత ఇచ్చారు. తన అవతారంలో భక్తిని కర్మతో ముడివేసి జ్ఞానప్రచారం జరిపించడం కన్నా ముందే కర్మ మార్గాన్ని బాగా స్థిరీకరించడానికి కారణమేమో నేను మీతో ఒక రోజున ప్రస్తావించాను. దేవతలు వెళ్ళి పరమశివుడి దగ్గర ఏడ్చారు, మాకు అన్నం లేదు, యజ్ఞయాగాది క్రతువులు ఆగిపోయాయని. అన్నమో రామచంద్ర అని ఏడుస్తున్నటువంటి దేవతలకి ముందు హవిస్సు అందేటట్టుగా చూడాలంటే యజ్ఞయాగాదులు ముందు జరగాలి. అది జరిగితే దేవతలు సంతోషపడితే, వర్షం పడితే ముందు ప్రజలు శాంతిగా ఉంటారు, దేవతలు శాంతిగా ఉంటారు. అందుకే ముందు యజ్ఞయాగాదులు జరిగేటట్టుగా చెయ్యడం కోసమని వాటిని విమర్శించినటువంటి బౌద్ధ మతంలో ఉన్న లోపాలను చెప్పి యజ్ఞయాగాది క్రతువులు బాగా జరిగేటట్టుగా చేసేట్టు చూడడానికి తన కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కుమరిల భట్టుగా పంపారు. కానీ కుమరిల భట్టు మంచి కర్మవాది, మీమాంసకుడు. ఆయన యజ్ఞయాగాది క్రతువులు జరిగేటట్టు మళ్ళీ ప్రచారం చేశాడు, జరిగేటట్టు చూశాడు. కానీ ఆయన ఒక్కసారి విచారణ చేసుకున్నాడు, నా జీవితంలో నేను ఒక పెద్ద పొరపాటు చేశాను. బౌద్ధ గురువుల దగ్గరికి నేను వెళ్ళింది నిజంగా బౌద్ధ మతంలో ఉన్న విషయాల్ని వినయంతో తెలుసుకోవడం కోసం కాదు.
బౌద్ధ మతంలో చెప్తున్న విషయాల్లో ఏ లోపాలున్నాయో తెలుసుకోవడానికి నేను ఆ గురువుల దగ్గరికి వెళ్ళాను. గురువుని మోసబుద్ధితో ఆశ్రయించడం తప్పు. అది ఎవరైనా కావచ్చు. నేను నమ్ముకున్న మతంలో గురువు కావచ్చు, నేను విమర్శిద్దామనుకున్న బౌద్ధ మతానికి సంబంధించిన గురువు కావచ్చు. ఆ గురువుని మోసగించి విద్య నేర్చుకున్నాను కనుక నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అన్నాడు. ప్రాయశ్చిత్తము అంటే తను చేసిన దోషానికి తానే శిక్ష వేసుకుంటాడు. కాబట్టి ఇప్పుడు నేను ప్రాయశ్చిత్తం అనుభవిస్తానని ఒక పెద్ద ఊక రాసిన ఒక దాన్ని ఏర్పాటు చేసి దానికి అగ్నిహోత్రం వెలిగించారు. తుషాగ్ని అని. అది ఒక్కసారి అంటుకోదు, మంట మండేటట్టుగా కాదు, లోపల లోపల రగులుకుంటుంది. ఆ తుషాగ్ని మధ్యలో కూర్చుంటారు. ఆ ఊక మధ్యలో కూర్చుని తలొక్కటే బయటకు ఉంటుంది. ఆ ఊక కింద నుంచి కాలడం మొదలు పెడుతుంది. మొదలు పెట్టినప్పుడు అందులోకి దిగుతారు. ఆ ఊకలోకి దిగుతున్నప్పుడు అగ్నిహోత్రం కింద నుంచి అంటుకోవడం మొదలు పెడుతుంది. బ్రతికుండగానే కింద నుంచి అంటుకుని కాలిపోతుంటే ఆ ఊక వేడి సెగ తగులుతూ పైకొచ్చే వరకు, ప్రాణం పోయే వరకు ఎంత కొట్టుకుని బాధపడో ప్రాణం విడిచిపెట్టాలి. తుషాగ్ని యందు ప్రాణం విడిచిపెట్టడం అంటే అంత కష్టంతో కూడుకున్న విషయం. నేను గురువుగారు నమస్కారం అని చెప్పి బౌద్ధ గురువుల్ని ఆశ్రయించి వారి మతంలో ఉన్న రహస్యాల్ని, ఆ మతంలో ఉన్న లోపాలు చెప్పి నేను కర్మ మార్గాన్ని సువ్యవస్థితం చేయడం కోసమని వెళ్ళి వాళ్ళని మోసగించాను కనుక నీ చేసిన పనికి ప్రాయశ్చిత్తం ఇదేనని తుషాగ్ని యందు కూర్చున్నాడు. అగ్ని సంభవుడు గల సుబ్రహ్మణ్యుడు పావకి అని పేరు. కాబట్టి అగ్ని యందే ఆ అవతారం పరిసమాప్తం అయిపోవాలి. అందుకని కుమరిల భట్టు తుషాగ్ని యందు శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నారు. శంకరాచార్యుల వారికి తెలిసింది. శంకరాచార్యుల వారు అప్పటికి ఉత్తర భారతదేశంలో కాశీపట్టణం దగ్గర ఉన్నారు. తెలిసి కుమరిల భట్టుని ఓడించాలి. కర్మ మార్గాన్ని ఓడిస్తే తప్ప జ్ఞాన మార్గాన్ని నిలబెట్టడం కుదరదు. అందుకని వాదన కోసమని గబగబా యోగ మార్గంలో వచ్చారు. శంకర విజయాలు చదివితే మీరు ఒక ఆశ్చర్యకరమైన విషయం వినబడుతుంది. తుషాగ్నిలో కింద నుంచి ఊక కాలిపోయి మంటకి ఒళ్ళు కాలిపోతూ కిందకి దిగబడిపోతున్నటువంటి కుమరుల భట్టుకి శంకరాచార్యుల వారు వచ్చి ఎదురుగుండా నిలబడగానే చల్లటి వెన్న ఒంటికంతటికీ కూడా అనులేపనం చేసినంత సంతోషాన్ని పొందారు. అప్పుడు శంకరాచార్యుల వారికి కుమరుల భట్టుకి ఇద్దరికీ కూడా పరిచయ వాక్యాలు జరిగాయి. జరిగిన తరువాత కర్మ మార్గం పూర్తిగా పరిణితి ఎందుకు ఇవ్వదో శంకరాచార్యుల వారు చెప్పారు. కర్మ మార్గాన్ని అనుసరిస్తే వచ్చేటటువంటి ఏ సుఖమైనా సరే తాత్కాలికమే, కాలమునందు అనుభవించి కాలమునందు పోతుంది. కర్మ మార్గం అనుభవించడం వల్ల వచ్చే సుఖము అన్న మాటని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నేను పుణ్యం కోసం ఈ పని చేస్తున్నాను అని మీరు అనుకున్నారనుకోండి, ఎవరు దాన్ని కాదనరు. పుణ్యం చేయవలసింది. నేను పుణ్యం కోసం ఈ పని చేస్తాను, ఈ దేవాలయాన్ని కొంచెం అక్కడ తుడిచేసేయండి అన్నాను అనుకోండి. ఈ దేవాలయం నేను ఇవాళ తుడిచాను కాబట్టి నాకు చాలా పుణ్యం వస్తోంది, అందుకు తుడుస్తున్నాను అని అన్నారనుకోండి. అదేమీ సిద్ధాంతం వ్యతిరేకం కాదు, యథార్థమే. కొంత పుణ్యం వస్తుంది. నాకు కొంత పుణ్యం రావాలి అని కోరుకుని దేవాలయం తుడిచారు, మీ ఖాతాలో కొంత పుణ్యం వేస్తారు. ఇప్పుడు ఈ పుణ్యమైనా పాపమైనా అనుభవిస్తే కానీ పోదు. అది దానికి ఉన్న లక్షణం. ఎవరు చేశానన్నాడో వాడు దాన్ని అనుభవిస్తే తప్ప ఆ పుణ్యం పాపం పోవు. కాబట్టి ఇప్పుడు ఈ పుణ్యం అనుభవంలోకి రావాలి. పుణ్యం అనుభవంలోకి ఎలా వస్తుంది? ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోండి బాగా. పుణ్యం అనుభవంలోకి రావాలి అంటే శరీరం ఉంటే తప్ప పుణ్యాన్ని సుఖరూపంలో అనుభవించడం కుదరదు. సుఖంగా అనుభవించాలి అంటే శరీరం ఒకటి ఉండాలి. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, బయట విపరీతమైన తాపంగా ఉంది. నేను ఒక ఏసీ ఒకటి కొనుక్కుని చక్కగా శీతలమైనటువంటి గదిలో కూర్చున్నాను అనుకోండి. పా ఎంత హాయిగా ఉందో, ఎంత చల్లగా ఉందో, సుఖంగా ఉన్నానన్నాను. ఇప్పుడు నేను చల్లగా ఉంది అని సుఖం అనుభవించడానికి నాకు శరీరం ఉండాలా? నేను ఒక గంట సేపు ఒక ఏసీ గదిలో కూర్చుంటే, బాగా గుర్తుపెట్టుకోండి నేను చెప్పిన విషయం, ఒక గంట సేపు నేను ఏసీ గదిలో కూర్చుంటే నేను గతంలో చేసిన ఏదో పుణ్యం కడిగేస్తాడు ఈశ్వరుడు, తీసేస్తాడు. అక్కడ అందరూ ఎండలో పడున్నారు, నువ్వు గంట సేపు చల్లగా పడున్నావు సుఖంగా. అలా ఉండడానికి కొంత డబ్బు ఇస్తాడు. ఆ ఐశ్వర్యంతో నువ్వు ఏసీలో ఉంటావు. ఓ దేవాలయం అరుగు తుడిచిన పుణ్యం అక్కడతో పోయి.
చాలా విపరీతమైన పుణ్యం చేసేసాడు అనుకోండి ఒక ఆయన, అదే పనిగా పుణ్యమే చేసుకుంటూ పోయాడు. ఇప్పుడు ఈ పుణ్యం అంతా ఎలా పోవాలి? ఈశ్వరుడు ఏం తెలివి తక్కువవాడు కాడు. ఓ చక్రవర్తిని చేసి ఓ 10 ఏళ్ళు ఉంచాడు అనుకోండి సింహాసనం మీద, అయిపోతుంది. చక్రవర్తిగా కూర్చోవడం చాలు అంతఃపురంలో. ఎంత పరివారం, ఎంత పటాటోపం, ఎన్ని సభలు, ఎన్ని నృత్యాలు, ఎన్ని సంగీతాలు, ఎంత అధికారం, అవసరమైతే అవతల వాడిని చంపి అవతల బారేయమని చెప్పచ్చు. నోటి మాట శాసనం. అంత అధికారాన్ని పొందాలి అంటే ప్రతి క్షణం ఆ అధికారము చేత చేసిన పుణ్యము నశించిపోతుంటుంది. ఇప్పుడు చేసుకున్న పుణ్యం అంతా కాలిపోయింది. ఏమయ్యాడు? ఓ 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు, అయిపోయింది. చేసిన పుణ్యం ఏమైంది? ఖర్చు అయిపోయింది అంటాడు ఈశ్వరుడు. అందుకే కర్మ మార్గమునందు చేసుకున్నటువంటి పుణ్యము వలన వచ్చేటటువంటి సుఖము శాశ్వతము కాదు. మరప్పుడు కర్మ మార్గం ఎందుకు చెప్పింది వేదం? మరి కర్మకాండ ఎందుకు చెప్పినట్టు? దేని కింద మార్చుకోమని చెప్తారంటే అది శంకరాచార్యుల వారు ప్రతిపాదించింది. శంకరులు ఏది ప్రతిపాదించినా వేదాంతర్గతం. ఆయన స్వంత సిద్ధాంతం. ఆయన ఒక్క మాట అంటే ఒక్క మాట ఆయన మాట్లాడాల. మీకు ఎప్పుడు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడు నోరు విప్పి మాట్లాడినా అది వేదం ఒప్పుకున్నదైతేనే మాట్లాడేవాళ్ళు మీకు వాంగ్మయం మొత్తం మీద ఇద్దరే కనపడతారు. ఇద్దరే. వేదం ఒప్పుకున్నదంటేనే మాట్లాడతారు వాళ్ళు. వేదం ఒప్పుకోలేదు వాళ్ళు మాట్లాడరు. నరుడిగా వచ్చి అలా మాట్లాడినది ఇద్దరే వాంగ్మయంలో. ఒకడు రాముడు, రెండవ వారు శంకర భగవత్పాదులు. వీళ్ళిద్దరే. నాకు తెలిసి చెప్పడానికి మూడో పేరు లేదు. ఎప్పుడు ఎవరు ఎక్కడో అక్కడ వేదంలో ఓ భాగం ఒప్పుకుని ఓ భాగం ఒప్పుకోకుండా సొంత పెత్తనం చేసిన వాళ్ళే. వేదాన్ని వేదంగా పూర్తిగా అంగీకరించి మాట్లాడిన మహాపురుషులు ఇద్దరే. ఒకరు శంకర భగవత్పాదులు, రెండు శంకరాచార్యుల వారు, అదే రామచంద్ర ప్రభు. కలియుగంలో, ఈ యుగంలో, ఈ మధ్య కాలంలో 2 చేతులెత్తి మనం నమస్కరించవలసిన మహాపురుషులు. నోరు విప్పితే వేదం అంగీకరించింది మాట్లాడడం, వేదం ఎలా చెప్పిందో అలా ధర్మాన్ని పాటించడం తప్ప ప్రాణం పోయిన వేదం ఎలా చెప్పిందో అలా బ్రతకకుండా ఒక్క నిమిషం కూడా గడపనటువంటి ఏకైక వ్యక్తి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. కాంచీపురం కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషుడు. కాబట్టి అటువంటి శంకర భగవత్పాదుల నోటి వెంట అసంబద్ధమైన మాట రాదు. వారు కుమరిల భట్టుకు చెప్పిన మాట అది. కర్మ మార్గంలో ఉన్నావు, కర్మ చేస్తున్నావు, ఎంత కష్టపడి ఆచారకాండతో కర్మ మార్గంలో చేసినప్పటికీ ఆ పుణ్యము సుఖరూపంలో ఏమైపోతుంది? మళ్ళీ నువ్వు చేసిన పుణ్యం ఏమైనట్టు? ఏముండదు. కొంతకాలం అయిపోయిన తర్వాత అదే పుణ్యాన్ని చిత్తశుద్ధి కొరకు చేశావు. దేవాలయం అరుగు తుడిచారు ఇద్దరు. అందుకే మీరు చూడండి, వేదాంతం గహనం జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇద్దరు వెళ్ళి అయ్యప్ప స్వామి ముందు నించున్నారు. ఒక ఆయన అన్నాడు, పరమేశ్వర పరమేశ్వర, నా కొడుకు మంచి ఉద్యోగం వచ్చేట్టు చూడు, ఇవాళ నీ దేవాలయం అంతా తుడిచానన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు, ఈశ్వర నా జన్మ పండింది, ఎన్ని శరీరాలు పొందానో, ఎప్పుడు దీన్ని నీ సేవ గురించి వాడానో లేదో నాకు తెలియదు, ఇవాళ నేను వేసుకున్న అంగీ తెరిచిపోయింది తండ్రి, చెమటతో ముద్దయిపోయాను, ఇన్నాళ్లకి నా ఒళ్ళు నీ సేవలో పనికొచ్చింది, ఇలా పునఃపునః నా ఊపిరి ఉన్నంత కాలం నీ సేవ చేసుకునేట్లు అనుగ్రహించన్నాడు. ఇద్దరూ కోరికేనా కోరారు? ఇద్దరిది కోరికేనా? ఒక ఆయన శరీరం ఉన్నంత కాలం అలాగే సేవ చెయ్యాలన్నాడు, ఇంకొక ఆయన కొడుక్కి మంచి ఉద్యోగం రావాలన్నాడు. రెండూ కోరికలేనా అని అడిగారు. ఒక్కటే కోరిక. కొడుక్కి ఉద్యోగం రావాలని అడిగింది ఏదో అది కోరిక. నీ సేవలో ఇలా తరించాలన్నది కోరిక కాదు. ఎందుకో తెలుసా? అది చిత్తశుద్ధికి మార్గంగా మార్చేస్తాడు ఈశ్వరుడు. అప్పుడు దాన్ని ఏం చేస్తాడంటే, ఈ పుణ్యాన్ని దేనికి వాడతాడంటే చిత్తశుద్ధినిస్తాడు. అటువంటి వాడు ఇంద్రియముల యొక్క పటాటోపానికి దూరంగా జరిగిపోతాడు. తన మనసుని తాను పరిశీలించుకోవడం అలవాటైపోతుంది. శాస్త్రం మీద విశేషమైన నమ్మకం పెరుగుతుంది. ఆచార్య పురుషుల యందు భక్తి కలుగుతుంది. వైదికమైన సక్రమమైన మార్గంలో ఊంచుకుని నడవడం అలవాటవుతుంది. అధర్మమునందు మక్కువ ఉండదు. ధర్మమే, ధర్మానుష్ఠానమునందు ప్రాణం పోయినా అంగీకరిస్తాడు తప్ప ధర్మ మార్గానికి వ్యతిరేకంగా నిలబడడానికి మాత్రం అంగీకరించాడు. ధార్మికంగా బతకడమే తృప్తి. అధార్మికంగా కోట్లొచ్చినా నాకు వద్దంటాడు.
ధార్మికంగా ఆ పూట భోజనం దొరికితే చాలు పరమ సంతోషంగా గడుపుతాడు. సంతోషం నిజానికి లోపల ఉన్నదే కానీ బయట నుంచి వచ్చేది కాదు. అందుకే శంకరాచార్యులు వారు యతిపంచకం చేస్తూ ఒక చోట అంటారు, కౌపీనవంత కలుభాగ్యవంత అంటారు. గోచి పెట్టుకున్నవాడంత సుఖవంతుడు లేడన్నారు. అన్నీ విడిచిపెట్టేసినటువంటి సన్యాసి దగ్గరికి చక్రవర్తి మనశ్శాంతి కోసం పెడతాడు. విడిచిపెట్టడంలో శాంతి ఉంది కానీ పట్టుకోవడంలో శాంతి లేదు. అందుకే వేదం ఎప్పుడూ ఏం చెప్తుంది అంటే పట్టు విడుపు నేర్చుకో అని చెప్తుంది. అందుకే మన వాళ్ళు అంటుంటారు, ఆయనకి పట్టు విడుపు తెలియదండి అంటారు. జీవితంలో ఏది పట్టుకున్నా దేనికోసం అంటే విడిచిపెట్టేయడం కోసం పట్టుకోవాలి. అందుకే మీరు జాగ్రత్తగా పరిశీలించండి, సనాతన ధర్మమునందు మీరు ఏది పట్టుకున్నా వదిలిపెట్టేయడానికే. చిట్ట చివర ఏది పట్టుకోవడం కోసం ఇవన్నీ అంటే పరమేశ్వరుణ్ణి పట్టుకోవడం కోసం. మిగిలినవన్నీ పట్టి వదిలేయాలంతే. ఒకనాడు బ్రహ్మచర్యం ఎందుకు పట్టుకోవాలి? గురువు గారి దగ్గర సావధానంగా వినడానికి. బ్రహ్మచర్యం ఎందుకు వదిలిపెట్టేయాలి? మనసునందు పొటమరించినటువంటి కామము అధర్మం వైపుకి నడిపించకుండా ఉండడానికి ధర్మపత్నిని స్వీకరించి ధార్మికమైన సంతానమును పొంది ఈ సుఖములు ఒక సుఖములా అన్న వైరాగ్యమును పొందడానికి స్వీకరించాలి. ఆ వైరాగ్యం వచ్చేశాక ఇక సంసారాన్ని కూడా వదిలిపెట్టేసి వానప్రస్థ అయిపోవాలి. వానప్రస్థుగా కూడా డస్సిపోయాక సన్యాసాశ్రమంలోకి వెళ్ళిపోవాలి. సన్యాసాశ్రమంలో కూడా ధర్మంతో పండిపోయిన తర్వాత సాక్షి మాత్రంగా శరీరాన్ని చూస్తూ వదిలిపెట్టగలగాలి. అన్నీ వదిలిపెట్టేది దేనికి అంటే శాశ్వతమైన పరమేశ్వర తత్వాన్ని పట్టుకోవడం కోసం. అందుకే పట్టు విడుపు అంత అవసరం. అది శంకర భగవత్పాదులు కుమరిల భట్టుతో ప్రతిపాదన చేశారు. కర్మ చేత నువ్వు సాధించినది ఏదైనా కాలమునందు వెళ్ళిపోయేదే, అది నీతో ఉండేది కాదు. నీతో శాశ్వతంగా ఉంటుందని నమ్మకం లేదు. ఇల్లు, భార్య, బిడ్డలు, డబ్బు, పదవి, ఇవేవి మీరు సుఖస్థానములని మీరు పిలిచినవి ఏ ఉంటాయో లోకంలో, సుఖస్థానమని పిలవబడినవన్నిటినీ అపహరించడానికి పరమేశ్వరుడు ఒక రూపంతో తిరుగుతూ ఉంటాడు. అందుకే రుద్రంలో ఈశ్వరుడికి ఓ పేరుంది, పెద్ద దొంగ. నేను యథార్థం చెప్తున్నాను. అదేంటండి మీరు అలా అంటారేమో, పరమేశ్వరుడికి పాలు పోసి అభిషేకం చేస్తే ఏమని పిలుస్తామో తెలుసా? ఓ దొంగ, నీకో నమస్కారం అని చెప్తాం. తస్కరాణాం పతయే నమో నమో అని పిలవట్లా. తస్కరాణాం పతయే అంటే దొంగలకు పెద్ద దొంగ, నీకో నమస్కారం. ఏమిటి ఆయన దొంగతనం? చెప్పకుండా తీసేయడు. ఏమిటి చెప్పకుండా తీసేస్తాడు? శంకరులే చెప్పారు మోహముద్గరంలో, మాకురుధన జన యవ్వన గర్వం హరతి నిమేష కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పిచ్చి తెగిపోవడానికి ఆ ఒక్క శ్లోకం చాలు. మాకురు ధనజన యవ్వన గర్వం. శంకర భగవత్పాదులు అన్నారు, నీ అహంకారం దేనివల్ల? 3 కారణాల వల్ల. ధన, డబ్బు అని. జన, నీ వెనక చాలా మంది ఉన్నారని. యవ్వన, నీ ఒంట్లో బలం ఉందని. ఈ 3 చేత గర్వం. ఈ 3 తీసేసేది ఎవరో తెలుసా? నిమిషంలో తీస్తుంది. హరతి నిమేష కాల సర్వం. కాలం తీసేస్తుంది ఈ 3. కాలమే వరుడు, పరమేశ్వరుడే. కాల కలయతామహం అంటాడు గీతాచార్యుడు. నేనే కాలస్వరూపాన్ని అంటాడు. అందుకే కాలము అన్న పేరు మీద ఉన్నవాడు ఎవరో తెలుసా? పరమశివుడు ఒక్కడే. కాలకాలుడు అన్న పేరుతో ఉజ్జయిన్లో ఉన్నాడు. అందుకే అన్నిటినీ హరిస్తాడు, లయం చేస్తాడు. బుద్ధి చెప్పవలసి వస్తే చెప్పగలిగిన వాడాయనే, చెంపలేసుకుంటే తల మీదకి ఎక్కించుకోగలిగిన వాడాయనే. అదే శంకరాచార్యుల వారి తత్వం. లోకంలో ఎవడైనా ఓ దొంగనో ఓ పనికి మాలిన వాడినో తీసుకొచ్చి ఆశ్రయం ఇస్తే చాటుగా ఆశ్రయం ఇస్తాడు. లోపల ఉండవా, బయటికి రాకు, నా పరువు కూడా పోతుందంటాడు. అందరికన్నా పెద్ద తప్పు చేసిన వాడిని పెద్ద ఎత్తున నెత్తి మీద పెట్టుకున్నవాడు అంటూ ఉంటే పరమశివుడు ఒక్కడే. చంద్రుడి కన్నా తప్పు చేసిన వాళ్ళు లోకంలో లేరు. అన్ని తప్పులు చేసినటువంటి చంద్రుణ్ణి నెత్తి మీద పెట్టుకున్నవాడు పరమశివుడు ఒక్కడే. చంద్రరేఖాధరుడై మహానుభావుడు చంద్రశేఖరుడు అని పేరు పెట్టుకున్నాడు. నేను పెట్టుకున్నాను రా నెత్తి మీద అన్నాడు. ఎన్ని తప్పులు చేసినా నేల మీద పడిపోతే చాలు, అంగీకరిచ్చేస్తాడు. అదే తత్వం. కరుణ వరుణ లయపాలయమాం భవశంకర దేశికమే శరణం. చదవట్లా? కారుణ్యానికి రాశీభూతం శంకరాచార్యుల వారు. నీకేం తెలియదని కదురా అమ్మాయి కూడా నా దగ్గరికి వచ్చావు, నేను నిన్ను ఉద్ధరిస్తాను రా అంటారు. అంతటి మహాపురుషుడు శంకరులంటే. కాబట్టి
కాలమునందు వెళ్ళిపోతుంది నువ్వు కర్మ వలన చేసినటువంటి సుఖం. అదే పుణ్యాన్ని నువ్వు పరమేశ్వరానుగ్రహం కోసం చేస్తే, ఈశ్వర ఈ పుణ్యం చేయడానికి నేను దేంతో చేశాను? డబ్బు నా వల్ల వచ్చేసిందా? నా ప్రయోజనం వల్ల వచ్చేసిందా? ఓ మంచి నిర్ణయం చేయడానికి బుద్ధి నువ్వు ఇచ్చావు, ఓ సంతకం పెట్టడానికి చెయ్యి నువ్వు ఇచ్చావు, పట్టుకోవడానికి వేళ్లకి శక్తి నువ్వు ఇచ్చావు, ఓ ఫైల్ రాస్తున్నానంటే బుద్ధి శక్తి నువ్వు ఇచ్చావు, ఆ ఉద్యోగం రావడానికి ఓ చదువుకున్నానంటే ఆ చదువుకునే శక్తి నువ్వు ఇచ్చావు. కాబట్టి ఇంత డబ్బు సంపాదించుకుని నాకు నా కుటుంబానికి అన్నం పెట్టుకుంటున్నాను. కాబట్టి నీ కింకరుణ్ణి, నీకు నేనివ్వడం ఏమిటి? నీది నీకు ఇస్తున్నాను అన్న భక్తితో ఇచ్చాడు అనుకోండి, ఈశ్వరుడు చాలా సంతోషించి ఏం చేస్తాడంటే దాన్ని పుణ్యంగా మార్చాడు. మళ్ళీ నువ్వు అనుభవించాలనడం, చిత్తశుద్ధికి ఉపకరణం చేస్తాడు. దాంతో మనస్సుని శుద్ధి చేస్తాడు. ఇప్పుడు ఆ శుద్ధి చేస్తే ఏమవుతుంది? అక్కడే ఉంది తత్వం అంతా. అది అంతకు ముందు కూడా మెరుపున్నదే, కానీ అన్ని అంటుకుని ఆ కిలిం అంటుకుని అది ఆకుపచ్చగా అయిపోయింది. ఇప్పుడు చేసిన పుణ్యం అన్న చింతపండుతో తోమేడు. ఇప్పుడు చింతపండు పనికి రాకుండా పోయింది, ఆ పుణ్యం పనికిరాదు అనుభవించడానికి. కానీ గిన్నె ప్రకాశిస్తోంది. కొత్తగా ప్రకాశం వచ్చిందా? ఉన్న ప్రకాశానికి ఉన్న అడ్డు పోయిందా? కొత్తగా ప్రకాశం రాలేదు, గిన్నెకి ఉంది ప్రకాశం. ఉన్న ప్రకాశానికి అడ్డు మావి మకిలి అంటుకుంది. ఈ మలాన్ని ఎవరు తీసేశారు? చింతపండు తీసేసింది. ఆ చింతపండు మళ్ళీ వాడుకోవడానికి పనికొస్తుందా? చారులో వేసుకుంటారంటే పనికిరాదు. నువ్వు చేసిన పుణ్యం కూడా గిన్నెతో అవడానికి చింతపండులా మారుతుంది. ఉదాహరణకి ఇప్పుడు ఆ చింతపండు ఏమైంది? గిన్నె తోమింది. గిన్నెకి ఏమైంది? దానికి ఉన్న ప్రకాశం దానికి బయటికి వచ్చింది. చిత్తశుద్ధి అంటే అదే. అసలు ముందు ఈ చిత్తమునందు శుద్ధి ఏర్పడింది అనుకోండి, ఈశ్వరుడు జ్ఞానం అనేటటువంటి పాయసాన్ని పోస్తాడు. అందుకే మహానుభావుడు శంకర భగవత్పాదులు అన్నపూర్ణాష్టకం చేస్తూ, అమ్మ అన్నం ఒక్కటి పెట్టమని నేను అడగనన్నారు. అన్నం ఒక్కటి తింటే శరీరం పెరుగుతుంది, పెరిగిన శరీరం అన్నం చేతనే చచ్చిపోతుంది. ఈ శరీరానికి అన్నవికారం అని పేరు. బ్రహ్మసూత్ర భాష్యంలో శంకరాచార్యుల వారే అంటారు, ఈ పైన కంటికి అవతలవాడి మాంసనేత్రానికి కూడా దొరికిపోయేటట్టుగా యువతల కనపడేటటువంటి శరీరం అంతా అన్నము యొక్క వికారమే. అన్న వికారమే మీ మాంసనేత్రానికి దొరికేట్టుగా నాలో ఉంటుంది. మీరు ఈయనే కోటేశ్వరరావు అని నన్ను చూస్తున్నారంటే నా శరీరాన్ని చూస్తున్నారు. ఈ శరీరం అంతా దేని వల్ల వచ్చిందంటే నేను తిన్న అన్నం యొక్క వికారం. దాని వలన పెరిగే సప్తధాతువులు, చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అన్న 7 పదార్థములు పెరిగాయి. లోపల కూడా ఒకటి ఉంది ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి దొరకదు, బయటికి కనపడదు ఎవ్వరికి. అది లోపల నిక్షిప్తమై గుహ్యంగా ఉంటుంది, రహస్యంగా. కాబట్టి మళ్ళీ మళ్ళీ ఈ పాత్రకి శుద్ధి ఉంటే తప్ప అందులో జ్ఞానము అనేటటువంటి పాయసం పోయడం కుదరదు. అందుకే శంకరాచార్యుల వారు కేవలం అన్నం పెట్టమని అడగలేదు. మీరు లోకంలో చూడండి, ఎవరైనా అన్నం పెట్టమని అడిగాడు అనుకోండి, ఆకలితో ఉన్నవాడు, అమ్మ నాకు అన్నం పెట్టండి అంటారు. ఒక్క శంకరాచార్యుల వారే నాకు అన్నం పెట్టమ్మా అని అడగలేదు అన్నపూర్ణమ్మని. ఎవరు కాశీ వెళ్ళనివ్వండి, ఎవరు అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళనివ్వండి, ఏమంటారంటే అమ్మా నాకు అన్నం పెట్టమ్మా అంటారు. అథవా నా కుటుంబంలో ఎవరికి అన్నం లేకుండా ఏడవకుండా చూడమ్మా అంటారు. ఒక్క శంకరాచార్యులు వారు మాత్రం ఏమన్నారో తెలుసా? మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. అమ్మా మా అమ్మ నువ్వే, మా నాన్నగారు శంకరుడు, నా కుటుంబం ఎవరో తెలుసా అమ్మా? శివభక్తులందరూ. శివభక్తులందరూ అంటే శంకరాచార్యుల వారు విష్ణుద్వేషి అని మీరు అనుకోకూడదు, తప్పు. అసలు శంకరాచార్యుల వారే విష్ణు సహస్రనామ స్తోత్రానికి అద్భుతమైన భాష్యం ఇచ్చారు. శంకరాచార్యుల వారే మొట్టమొదట లక్ష్మీదేవి పరంగా కనకధారా స్తోత్రం చేశారు. శంకరాచార్యుల వారే పూర్ణానదిలో కొట్టుకుపోతున్న కృష్ణ విగ్రహాన్ని తీసుకొచ్చి తన ఇంటి పక్కన కృష్ణాలయాన్ని నిర్మాణం చేయించారు. శంకరాచార్యుల వారి అంత విష్ణుభక్తి తత్పరుడు చాలా చాలా తక్కువ మంది ఉంటారు. ఆయన అంతటి విష్ణు భక్తి తత్పరుడు మీకు ఎక్కడా కనపడడు. అందుకే అసలు శంకరాచార్యుల వారిని అనేక పర్యాయాలు రక్షించినటువంటి వాడు లక్ష్మీ నృసింహ స్వరూపం కాపాడి నరసింహస్వామి కాపాడారు ఆయన్ని. నిజంగా శంకరాచార్యుల వారి యందు ఎక్కడా మీకు కించిత్ భేద బుద్ధి కనపడదు. ఆయన ప్రతిరోజు ప్రతి వాళ్ళు చేయవలసిన స్తోత్రం అని ఇచ్చింది ఏదైనా ఉంటే విష్ణుపరంగా ఆయన షట్పది స్తోత్రాన్ని ఇచ్చారు తప్ప చాలా మంది తెలియక అమాయకత్వంతో మాట అనుకుంటారు, శంకరాచార్యుల వారు ఇలా విభూతి పెట్టుకుంటారు కాబట్టి కేవలం శివభక్తులు అనుకుంటారు. పరమ తప్పు.
విభూతి పెట్టుకోవడం వైదికమైన మార్గం, అది వేదాంతర్గతమైనటువంటి విధానం విభూతి పెట్టుకోవడం. అంతేకాని విభూతి పెట్టుకున్న వాళ్ళందరూ శివభక్తులు అనుకోకూడదు. ఈ టీవీ ఛానల్స్ వచ్చిన తర్వాత ఓ పిచ్చొకటి బయలుదేరింది. అర్థం పర్థం లేని వాళ్ళందరూ కూడా పౌరాణిక జ్ఞానం లేని వాళ్ళు, వేదంతో పరిచయం లేని వాళ్ళు, ప్రతి పనికి మాలిన వాడు ఓ సీరియల్ తీయడం. ఆ సీరియల్ తీయడంలో రాక్షసులు, పనికి మాలిన వాళ్ళు, అజ్ఞానులు అందరూ విభూతి పెట్టుకుంటారు. అలా చూపిస్తుంటారు. తప్పు. వైదిక మార్గంలో ఉన్న వాళ్ళందరూ విభూతి పెట్టుకుంటారు. అదేం దోషభూయిష్టమైనటువంటి జీవన విధానం కాదు. శంకరాచార్యుల వారు విభూతి పెట్టుకున్నారు అంటే కేవలం శివభక్తులు అనుకుంటే అమాయకత్వం. విభూతి పెట్టుకుంటే పరమాత్మ యందు భక్తులు, విష్ణు స్వరూపమునందు అపారమైనటువంటి భక్తి తత్పరులు. అసలు శంకరాచార్యుల వారు విష్ణుపరంగా చేసినటువంటి స్తోత్రాలు ఎన్ని స్తోత్రాలు చేశారో. వారికి అసలు అటువంటి భేదం లేనే లేదు శంకరాచార్యుల వారికి. అందుకే బాంధవా శివభక్తాశ్చ అంటే ఆయన ఉద్దేశ్యం శివుడి భక్తులు నా కుటుంబం అంటే విష్ణు భక్తులు నా కుటుంబం కాదని కాదు ఆయన ఉద్దేశ్యం. మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం చదివితే శివ శబ్దం విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉంది, దుర్గా శబ్దం లక్ష్మీ అష్టోత్తరంలో ఉంది. నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం అనుందా లేదా? ఉంది. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే అంటే గుడ్డలు బాధేసుకోకూడదు. మేము వినవండి అలాగని. అది ఒకటిగా తత్వాన్ని అంగీకరించగలిగినటువంటి ఉదార హృదయం. అది శంకర భగవత్పాదులంటే. అందుకే మహానుభావుడు ఆయన అన్నారు, బాంధవా శివభక్తాశ్చ. అమ్మా నా బంధువులు ఎవరో తెలుసా? శివభక్తులందరూ నా కుటుంబం అమ్మా, నా బంధువులు. ఇంతమందితో భోజనానికి వచ్చానమ్మా. నా కుటుంబం ఎక్కడెక్కడ ఉందంటావా? బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. నా ఇల్లు ఈ 3 లోకాలు అమ్మా అన్నారు. అంటే నేను భోజనానికి వచ్చాను అనుకోండి, మీరు నన్ను భోజనానికి పిలిచారు, నేను మీ ఇంటికి భోజనానికి వచ్చాను. వస్తూ నా వెనక ఇంకో 4 వచ్చారు. అయ్యా మీకే పెడతామండి భోజనం, ఆ 4కి పెట్టమండి అంటారా? అలా అంటే నేను వెళ్ళిపోతాను కదా. అయ్యా వాళ్ళకి పెట్టకుండా నేను ఎలా తింటాను? తప్పు కదూ. నాతో వచ్చిన వాళ్ళు నా కోసం వండింది మా 5గురికి పెట్టండి. లేదు అలా పెట్టనంటారా? చాలా సంతోషం, మీరు నాకు పెట్టినట్టే అని వెళ్ళిపోనా? అమ్మా అన్నం పెడితే నాకు కాదు, స్వదేశో భవనత్రయం 3 లోకాలు నా కుటుంబం పెట్టి అన్నా అన్న. అంటే ఇప్పుడు శంకరాచార్యులు వారు ఎవరికి అన్నం పెట్టమని అడిగారు? మనందరికీ అన్నం పెట్టమని అడిగారు తప్ప నాకు పెట్టమని అడగని వ్యక్తి శంకరులు ఒక్కరే. ఎవరమైనా నాకు పెట్టమని అడుగుతాం. ఒక్క శంకరాచార్యుల వారే అమ్మా అందరికీ అన్నం పెట్టమ్మా అని అడిగిన మహాత్ములు. ఆయన అన్నం పెట్టమని వదిలిపెట్టలేదు. అన్నపూర్ణ దగ్గరికి వెడితే ఎవడైనా అడిగేది ఏమిటంటే అన్నం పెట్టమని అడుగుతాడు. ఒక్క శంకరాచార్యుల వారు మాత్రం ఏమని అడిగారో తెలుసా? జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి అన్నారు. అమ్మ తినడం ప్రయోజనం వద్దు. తినడం ప్రయోజనం అయిపోతే అదో సుఖం అయిపోతుంది. అది ఒక కాలమునందు ఏదైనా తినలేకపోయాడు అనుకోండి, తినలేకపోతున్నాడని ఏడుస్తాడు. అవి ఎక్కువ తిన్నాడు అనుకోండి, దాని కారణంగానే చచ్చిపోతాడు. అదో భ్రాంతి ఉండిపోతుంది. కాబట్టి అమ్మ తినడం ఎందుకో తెలుసా? వైరాగ్యం కోసం. వైరాగ్యం ఎందుకో తెలుసా? జ్ఞానం కోసం. ఆ జ్ఞానం ఎందుకో తెలుసా? పరబ్రహ్మముగా నిలబడిపోవడం కోసం. అందుకనమ్మ జ్ఞాన వైరాగ్యములు పొందడానికి ఈ శరీరంలో ఉండడానికి కావలసిన అన్నం ఇది. అంతేకాని అన్నం కోసం అన్నం తినే బుద్ధి నాకు వద్దమ్మా అన్న. అది శంకరులు అంటే. అది అన్నపూర్ణాష్టకం అంటే. అన్నపూర్ణాష్టకం అంటే అందరూ అన్నం పెట్టడానికి అనుకుంటారు. ఒక్క శంకరులు ప్రారంభం ఎలా చేశారు? నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతా కిల ఘోర పాపనికరీ ప్రత్యక్ష మాహేశ్వరి. ఘోరపావనికరి అంటుంటారు, కాదు ఘోరపాపనికరి. ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాచల వంశపావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి. ఆవిడ్ని పిలుస్తూనే నిత్యానందకరి అని పిలిచారు. అది శంకర తత్వం అంటే. కేవలము ఏదో పుణ్యం చేసి ఆ సుఖం అనుభవించేద్దామంటాం కాదు. ఆ పుణ్యము చిత్తశుద్ధికారకమై దాని వలన జ్ఞానం అంగురించి ఇక్కడే ఇప్పుడే ఈ క్షణంలోనే నేను ఆత్మ అన్న అనుభవం నాకు రావాలి. దాని వలన నేను జీవన్ముక్తులను కావాలి. అమ్మా అటువంటి ఆనందాన్ని ఇవ్వగలిగిన దానివి నువ్వు ఒక్కదానివే. నిత్యానందం, బ్రహ్మానందం, జ్ఞానానందం ఇవన్నీ పర్యాయ పదాలు. అమ్మా ఆనందాన్ని నాకు ఇయ్యమ్మా. అందుకు పనికి రావాలి నేను చదువుకున్న చదువు, అందుకు పనికి రావాలి నేను చేసిన పుణ్యం. అంతే తప్ప కేవలము కర్మ చేసి ఏదో దాని వలన కొంత పుణ్యం వస్తే ఆ పుణ్యం అంతా అనుభవించేద్దామంటే అనుభవిస్తావు, కానీ తర్వాత మళ్ళీ ఏముంటుంది?
మళ్ళీ పాపం మిగులుతుంది, అప్పుడు దుఃఖం అనుభవించాలా? కాబట్టి ఇది కుమరిలి భట్టుతో శంకరాచార్యులు వారు చేసిన ప్రతిపాదన. ఎవరితో? తుషాగ్ని యందు కాలిపోతున్నటువంటి కుమరిలి భట్టుకు చెప్పారు. కాలిపోతున్నటువంటి కుమరిల భట్టు శంకర భగవత్పాదులు చేసిన ప్రతిపాదన విని తెల్లబోయాడు. అద్భుతమయ్యా మహానుభావ శంకర, చాలా గొప్ప మాట చెప్పావు, కానీ ఆలస్యం అయిపోయి. నిజంగా కుమరిల భట్టుకు తెలియదని మీరు అనుకోకూడదు. మళ్ళీ సనాతన ధర్మంలో కర్మకాండని బలవత్తరం చెయ్యడం కోసం వచ్చిన అవతారం. అందుకే అక్కడ వరకు పూర్తి చేశాడు కుమరిల భట్టు. నా అవతారం పూర్తయిపోయింది, నా శిష్యుడు ఒకడు ఉన్నాడు, మాహిష్మతీపురంలో ఉన్నాడు, మండనమిశ్రుడు అన్న పేరుతో. పరమకర్మవాది, నేనే నేర్పా. జ్ఞాన మార్గం అంటే ఒప్పుకోడు, భక్తి అంటే ఒప్పుకోడు. ఇదిగో ఇలా ఏదో కర్మ మార్గం వల్ల చిత్తశుద్ధి జ్ఞానం కలగాలంటే ఒప్పుకోడు. కేవలం పుణ్యం కోసమే కర్మకాండ కర్మకాండ, ఆచారకాండ ఆచారకాండ, అంతే. నా దగ్గరే నేర్చుకున్నాడు మండనమిశ్రుడని. వెళ్ళి వాడితో వాదించి ఆ మండనమిశ్రుడిని ఓడించన్నారు. శంకరాచార్యుల వారు తెలుసుకున్నారు ఎక్కడున్నాడని అడిగారు. మాహిష్మతీపురంలో ఉన్నాడు. వెంటనే యోగ మార్గంలో బయలుదేరి వచ్చారు. అబ్బో, ఇప్పుడు నేను ఎక్కడ చెప్పగలను కానండి, అవన్నీ అయ్యే పనులా. నిజంగా మండనమిశ్రుడు ఇంటికి వారు చేరడం, ఆ విశేషాలు లోకంలో దాని మీద ఎన్ని రకాలైనటువంటి కథలు ఉన్నాయో, ఎన్ని విశేషాలు ఉన్నాయో చెప్తే తెల్లబోతారు. అసలు దానికి ఒక ప్రత్యేకమైన కథ ఒకటి ఉంది. తాటి చెట్టుని ఉంచి ఎక్కడం కళ్ళు తీసేవాడి దగ్గర నేర్చుకున్నారు శంకరాచార్యులు వారు. ఆయన తెలుసుకోవాలనుకుంటే ఎవరికై దగ్గరైన వినయంగా నేర్చుకుంటారు శంకరుడు. అది ఆయన గొప్పతనం. అటువంటి శంకర భగవత్పాదులు యోగ మార్గంలో వెళ్ళారు మండనమిశ్రుడి ఇంటికి. వెళ్ళి మండనమిశ్రుడి ఇల్లు ఎక్కడా అని అడుగుదామని ఒక రేవు, అంటే ఒక నది ఒడ్డున ఉన్నటువంటి చోట ఆడవాళ్లు బిందెలతో నీళ్లు తెచ్చుకుంటున్నారు. వాళ్ళని వెళ్ళి అడిగారు, మండనమిశ్రుడి ఇల్లు ఎక్కడని అడిగారు. వాళ్ళు పక్కున నవ్వి అన్నారు, మండనమిశ్రుడి ఇల్లు ఎక్కడా? మండనమిశ్రుడి ఏ ఇంటి ముందు కట్టబడినటువంటి చిలుకల యొక్క పంజరాల్లో ఉన్నటువంటి చిలుకలు సంస్కృత భాషలో వేదమునందు ఉన్నటువంటి ప్రమాణములను గురించి చర్చ చేసుకుంటూ ఉంటాయో ఆ ఇల్లే మండనమిశ్రుడు. అంటే ఆ ఊళ్ళో ఉండేటటువంటి ఆడవాళ్లలో కేవలం నీళ్లు తెచ్చుకునే వాళ్ళు అంత సంస్కృతం మాట్లాడతారు. మండనమిశ్రుడి ఇంటి ముందు కట్టినటువంటి పంజరాల్లో ఉన్న చిలకలు వేదం మీద ప్రమాణం గురించి చర్చిస్తాయి. అంటే లోపల ఉన్నవాడు ఎంతటి పండితుడు? సామాన్యమైన వాడా? ఎవరు వచ్చింది మండనమిశ్రుడుగా? చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. కర్మకాండ ఆచరించాలి అంటే పక్కన భార్య ఉండాలి, లేకపోతే యజ్ఞం ఎలా చేస్తావు, యాగం ఎలా చేస్తావు, గోదానం ఎలా చేస్తావు? పక్కన భార్య ఉండద్దు. అందుకని భార్య ఉండాలి కాబట్టి సరస్వతీదేవి వచ్చింది సరసవాణిగా. అందుకని ఆవిడ ఇద్దరూ కలిసి ఉన్నారు ఆ గృహంలో. పైగా అసలు కర్మ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు పరమ జాగ్రత్తగా చేసేది ఏది అంటే శ్రాద్ధ కర్మ. దాని పేరే శ్రాద్ధం. శ్రాద్ధం అన్న మాటకు అర్థం ఏంటంటే శ్రద్ధ. శ్రద్ధగా చేస్తే తీసుకుంటారు, లేకపోతే వాళ్ళు తీసుకోరు. పితృదేవతలు ఊరికే వండేసి తీసుకొచ్చి అక్కడ పెట్టేసి తినంటే వాళ్ళు తినరు. వాళ్ళు శ్రద్ధని చూస్తారు. మీరు మార్కండేయ పురాణం చూస్తే కనపడుతుంది. శ్రాద్ధం పెట్టే రోజు వంట చెయ్యడానికి ఉపయోగించేటటువంటి పదార్థములు ఏ ఉన్నాయో అవి ఈశ్వరుడికి నివేదన చేయగా మిగిలినవి కాకూడదు. అవి ఇంట్లో వండుకోగా మిగిలినవి కాకూడదు. ఆ రోజు పితృదేవతలకి వడ్డించడానికి తెచ్చినటువంటి కూరలు ఆ రోజు ఉదయమే తెచ్చుకోవాలి, ఆ రోజు ఉదయమే తెప్పించుకోవాలి. శ్రాద్ధ కర్మ పెట్టే రోజున పరమశ్రద్ధతో పెట్టాలి. తండ్రి గారి పేరు స్మరిస్తూ తండ్రి గారి యొక్క గొప్పతనం గురించి మాట్లాడుకుంటూ, తండ్రిలో దోషం ఎంచకూడదు. తల్లి గొప్పతనం గురించి మాట్లాడుకుంటూ వాళ్ళ గురించే ఆలోచన చేస్తూ శ్రాద్ధ కర్మ చెయ్యాలి. అది శ్రద్ధ చేత చేస్తాడు కాబట్టి వాళ్ళంత సంతోషిస్తారు. అందుకే శ్రాద్ధ కర్మ పెట్టడం అంటే ముందు రోజు పొద్దున్న చేసే తలస్నానంతో ప్రారంభం. శ్రాద్ధ కర్మ పెట్టినటువంటి ఆ మరునాటి ఉదయం చేసిన తలస్నానంతో ఆ స్థితి పోతుంది. అందుకే అన్నదమ్ములు శ్రాద్ధం పెట్టవలసి వస్తే పాపం వాళ్ళు కోరుకుంటారట పితృదేవతలు, ఒరే మాకు అందించడానికి అధికారి పెద్ద కొడుకు, అందుకే ఆయన ఒక్కడే ధర్మ సంతానం అంటారు, మిగిలిన వాళ్ళు కామ సంతానం. తమ్ముళ్ళందరూ చేతులు పైన పెడతారు, అన్నగారు చెయ్యి కింద పెడతాడు. అన్నగారు చెయ్యి కింద పెడితే తమ్ముళ్ళు చేతిని పైన పెట్టి నీళ్లు పోస్తే ఆ నీళ్లు తమ్ముళ్ళ చేతి మించి తగిలి అన్న చేతికి తగిలి అన్న చేతిలోంచి కింద పడాలి. దానివల్ల వాళ్ళు ఆ నీళ్లు తాగుతారు. తాగి అక్షయ తృప్తి ద్వారా పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య సిద్ధిరస్తు ఇది బ్రువం అని వాళ్ళు సంకల్పం చేస్తారు. అప్పుడు ఆ విడిచిపెట్టినప్పుడు
అంటే ఒక కన్న తండ్రికి తద్దినం పెట్టడానికి అరమరికలు ఏమైనా ఉన్నా కూడా పక్కన పెట్టి అన్నగారి చేతి మీద చెయ్యి పెట్టి నీళ్లు విడిచిపెట్టడానికి రాని తమ్ముడు ఎక్కడైనా పుట్టి ఉంటే నేను ఆ కోపంలో ఇంకో మాట అనకూడదు కాబట్టి వదిలిపెట్టేస్తున్నాను. కాబట్టి అంతకన్నా అన్యాయమైన బ్రతుకు ఇంకొకటి లేదు లోకానికి. దారుణం ఆ బ్రతుకు. కన్న తల్లికి తండ్రికే తద్దినం పెట్టని వాడు అన్నతో కలిసి వాడిని ఎవరు నమ్మచ్చు? వాడు ఉన్నాడంటే తల్లిదండ్రులు కారణం, వాళ్ళకే పెట్టడు వాడు. ఇక వాడిని నమ్మి ఎలా స్నేహం చేస్తావు? వాడిని ఇంట్లోకి ఎలా రాణిస్తావు? వాడితో బంధుత్వం ఎలా నిలబెట్టుకుంటావు? అసహ్యించుకోవడానికి ఆ కారణము సహేతుకమే, కాదనడానికి వీల్లేదు. కాబట్టి తండ్రికి తల్లికి తద్దినం పెట్టనటువంటి వాడు ఘోరం. మండన మిశ్రుడు శ్రాద్ధం పెడుతున్నాడంటే అంత శ్రద్ధగా పెడతాడు. అందుకే ఆయన పిలిచింది ఎవరిని పిలిచాడో తెలుసా? శ్రాద్ధ భోక్తలుగా అన్నం తినడానికి వచ్చిన వాళ్ళు సామాన్యులు గారు. వ్యాస మహర్షి, జైమిని వాళ్ళిద్దరు వచ్చారు భోక్తలుగా. భోక్తలుగా రావడం అంటే పురాణంలో చదివితే ఆశ్చర్యపోతారు. శ్రాద్ధం పెట్టేటప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆహ్వానించాలి. వాళ్ళు కూడా శ్రాద్ధం పెట్టే రోజుని ఇంటికి పొద్దున్నే వచ్చేయాలి. వచ్చి ఉపనిషత్తుల్ని ఆమ్నాయం చేస్తూ కూర్చుంటారు. ఇంట్లో కూర్చుని వంట అయిపోయిన తర్వాత మొదలు పెడతారు. మధ్యాహ్న కాలము పితృతిథి. ఆ తిథి మధ్యాహ్నానికి ఉండాలి, సూర్యోదయానికి కాదు. మధ్యాహ్న కాలానికి ఉండేటట్టుగా భోజనాలు వడ్డిస్తే అప్పుడు తినాలి వాళ్ళు. కాబట్టి ఆ ముందు క్రతువు పూర్తి చేస్తారు. అంత శ్రద్ధతో చేస్తే కేవలము శ్రద్ధని బట్టి తింటారు వాళ్ళు. వీడికి ఏమి లేదనుకోండి పెట్టేవాడికి, వాడు ఏం పెడితే అది తినేస్తారు వాడు. అందుకే ఏడిచింది రామాయణంలో కౌసల్య. రామచంద్రమూర్తి దర్భల చివర గారపిండి ముద్దలు పెట్టాడు, చూసింది కౌసల్య. నా కొడుకు గారపిండి ముద్ద పెట్టాడు దర్భ మీద అంటే నా కొడుకు ఏది తింటున్నాడో అదే పెట్టాలి శ్రాద్ధంలో. తండ్రికి శ్రాద్ధం పెడితే గారపిండి ముద్దలు పెట్టాడు అంటే నా కొడుకు గారపిండి ముద్దలు తిని బతుకుతున్నాడు అన్నమాట అరణ్యంలో అని ఏడిచింది పాపం. తను ఏది తింటాడో అదే పెట్టాలి. తన శక్తికి మించి పెట్టకూడదు, తన శక్తికి తక్కువ పెట్టకూడదు. ఇక్కడ తండ్రి బతికున్నప్పుడు తల్లి బతికున్నప్పుడు ఏవి ఇష్టమో అవి వండి పెట్టకూడదు. మా నాన్నగారికి వెల్లుల్లిపాయలు వేస్తే సాంబార్ ఇష్టం అండి ఇప్పుడు వండించకూడదు. పితృదేవతా స్థానంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు తినే పదార్థాలు వేరుగా ఉంటాయి, అవి అలాగే వండించి పెట్టాలి. అమ్మో అంత శ్రద్ధ అంతే. కేవలము భక్తి శ్రద్ధ దాని చేత వాళ్ళు వచ్చి తీసుకుంటారు. తీసుకుంటే వాళ్ళు అనుగ్రహిస్తారు. వాళ్ళు అనుగ్రహిస్తే ఏమవుతుందో తెలుసా? పిల్లలు వృద్ధిలోకి వస్తారు. చాలా మందికి ఒక దురభిప్రాయం ఉంటుంది. తల్లి తండ్రి శరీరం విడిచిపెట్టేటప్పటికి ఒకవేళ బిడ్డల మీద ఏదైనా కోపం ఉంటే తర్వాత కూడా అలా ఉంటుంది అనుకుంటూ ఉంటారు. పరమ తప్పు. అలా మాట్లాడితే మహాపాపం సంక్రమిస్తుంది. అలా మాట్లాడకూడదు. వాళ్ళు ఒకసారి శరీరం విడిచిపెట్టి పితృదేవతా స్థానంలోకి వెళ్ళిపోతారు. శ్మశానంలో చేస్తాడు ఆనంద హోమం అని కర్త. చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు పరమతృప్తితో ఉంటారు. వాళ్ళు యువతల బిడ్డల్ని వృద్ధిలోకి తెస్తారు తప్ప వాళ్ళకి ఇక పాత కోపాలు అవి ఏమి ఉండవి. బిడ్డడు తన మాట విననివాడే కానివ్వండి, వాడు ఏం తింటున్నాడో అది పెడితే చాలు పొంగిపోయి వాడి బిడ్డలు వృద్ధిలోకి రావాలని ఆశీర్వచనం చేసి వెళ్ళిపోతారు. పితృదేవతలు పాడు చెయ్యరు. ఎప్పుడూ అలా మాట్లాడకూడదు తల్లిదండ్రుల గురించి, శరీరం విడిచిపెట్టిన వాళ్ళ గురించి. అది మహాపాపం, తెలుసుకోవాలి బాగా. కాబట్టి మండనమిశ్రుడు శ్రాద్ధం పెడుతుంటే వ్యాసుడు జైమిని భక్తులుగా కూర్చుని ఉన్నారు. శంకరాచార్యుల వారిని లోపలికి ఎలా రాణిస్తాడు? మహాకర్మ మార్గంలో ఉన్నవాడు. కర్మ మార్గంలో ఉన్నవాడని గుర్తేమిటి? గోచి పోసి పంచె కట్టుకోవాలి, జుట్టు ఉండాలి, శిఖ ఉండాలి, మెడలో మాల ఉండాలి. ఇవన్నీ ఉంటేనే కర్మ మార్గం సక్రమంగా సంసారంలో ఉండి కర్మ మార్గంలో ఉన్నాడని గుర్తు. అన్నీ వదిలిపెట్టేశాడని గుర్తేమిటి? పిలక కూడా తీసేసి బోడిగుండు చేయించేసుకుంటారు. పిలక తీసి బోడిగుండు చేయించుకుంటే వాడు అన్నీ వదిలిపెట్టేశాడని గుర్తు. ఇక వాడు సంసారంలో లేడని గుర్తు. క్షేత్రాలకు వెళ్ళినా బోడిగుళ్ళు చేయించుకొని రాకూడదు, పిలక ఉంచుకుని బోడిగుండు చేయించుకోవాలి తప్ప బోడిగుండు క్షేత్రాల వాళ్ళు చేయకూడదు. పిలక ఉంచుతామని చెప్పాలి. అసలు ధర్మ ప్రచార పరిషత్తులు ధర్మాలు నిలబెట్టవలసిన క్షేత్రాలు పిలక లేని బోడిగుండ్లు చేయకూడదు. కాబట్టి పిలక ఉండి తీరాలి. కాబట్టి శిఖ ఉన్నటువంటి మండనమిశ్రుడు శిఖ లేకుండా బోడిగుండు చేయించుకున్న శంకరాచార్యుల వారిని చూస్తే ఆదరిస్తాడా? లోపలికి రాణిస్తాడా? దగ్గరికి రానివ్వడు. ఆయన కర్మ మార్గావలంబకుడు, మీమాంసకుడు. ఆయన దూరంగా పో అంటాడు. అందుకని లోపలికి రానివ్వడు. కాబట్టి శంకరాచార్యుల వారు యోగ మార్గంలో ఇంటి పైకప్పులోంచి కిందకి దిగారు. అసలే శ్రాద్ధం పెడుతున్నాడు. అప్పుడే వ్యాసుణ్ణి జైమినిని భోజనానికి కూర్చోబెడుతున్నాడు. కూర్చోబెట్టేటప్పుడు శంకరాచార్యుల వారు దిగారు కాషాయం పట్టకు.
కట్టుకుని. పిలవడమే ముండి అని పిలిచాడు. ఎవడ్రా బోడిగుండు వాడా లోపలికొచ్చావు అన్నాడు శంకరాచార్యులు వారు. మండన మిశ్రుడు. ఆయన పోయి ఎంత తమాషా, ఒక్క మండన మిశ్రోపాఖ్యానం చెప్పాలంటేనే పడుతుందో 15 రోజులు. ఆయన అంత తమాషాగానూ మాట్లాడారు. మాట్లాడిన తర్వాత వ్యాసుడు జైమిని జోక్యం చేసుకున్నారు. తప్పయ్యా, తద్దినం పెట్టే వేళటికి వచ్చాడు. ఎంతైనా సన్యాసి, అలా నింద చేయకూడదు, ఆయనకి భోజనం పెట్టన్నారు. అంటే మండన మిశ్రుడు అన్నాడు, మీకు భోజనం పెడతాను, తినండి, భిక్ష చెయ్యండి అన్నాడు. సంసారి ఎప్పుడు తిన్నా భిక్ష కాదు, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఏ దీక్షలో ఉన్నా భిక్ష చేస్తున్నానన్న మాట అనడానికి మీకు అధికారం లేదు, వేదం ఇవ్వలేదు. భిక్ష చేశానంటే మీరు సంసారం వదిలేశారని గుర్తే, సన్యాసని గుర్తు. భిక్ష ఎప్పుడు తీసుకుంటారంటే ఒక్క సన్యాసి అయితేనే. భిక్ష ఎప్పుడు తీసుకుంటాడంటే బ్రహ్మచారిగా ఉంటేనే. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు నేను భిక్ష చేస్తున్నానన్న మాట అనకూడదు, భిక్షకి రెండని పిలవకూడదు, ఒకవేళ తెలియని వాడు పిలిస్తే వెళ్ళకూడదు. భిక్ష అన్న మాట లేదు సంసారికి. అందుకే మహానుభావుడు శంకరాచార్యులు వారిని భిక్ష చేయమన్నాడు. సన్యాసి కాబట్టి భిక్ష చెయ్యాలి. మిగిలిన వాళ్ళు, వ్యాసుడు సంసారి, జైమిని సంసారి, వాళ్ళు భిక్ష చెయ్యరు, దేవతార్చన చేస్తారు. దేవతార్చన అంటే ఈశ్వరుని యొక్క అర్చనాంతర్భాగంగా భోజనం చేస్తారు. వాళ్లతో పాటు పెట్టాడు. శంకరాచార్యులు వారు అన్నారు, నేను ఈ భిక్ష కోసం రాలేదు, వాద భిక్ష కావాలి. ఏ వాద భిక్ష కావాలన్నాడు. కర్మ మార్గం నువ్వు పాటిస్తున్నది దోషభూయిష్టంగా ఉంది కాబట్టి నాతో వాదించన్నాడు. భోజనం మీరు భిక్ష చేయండి, వాదిస్తానన్నాడు. అయిపోయింది. ఆయన తినాలి, పితృశేషం. ఆ తద్దినం పెట్టినప్పుడు వెంటనే భోజనం అయిపోవాలి కాబట్టి ఆయన కూడా భోజనం చేసేశారు. అయిపోయింది. అయిపోయిన తర్వాత జైమిని వ్యాస భగవానుడు వెళ్ళిపోయారు. ఇప్పుడు శంకరాచార్యుల వారు మండన మిశ్రుడు వాదించుకుంటున్నారు. వీళ్ళిద్దరూ వాదించుకుంటుంటే ఎవరు గెలిచారో చెప్పగలిగిన వాడు ఎవరు చెప్తారు? అందుకొచ్చింది సరస్వతీదేవి గృహిణిగా. మరి గృహిణిగా వస్తే తప్ప కర్మ మార్గంలో నిలబడ్డం కుదరదు. ఆ మండన మిశ్రుడు మహాతల్లి ఆ ఉభయ భారతినే సరసవాణి అని పేరు ఆవిడికే. ఆవిడ్నే న్యాయ నిర్ణేతగా ఉండమన్నారు. ఆవిడ అంగీకరించింది. కానీ మీరు ఒక్కటి జాగ్రత్తగా ఆలోచించండి. అసలు మీరు జాగ్రత్తగా పరిశీలనం చేస్తే ఈ దేశంలో పుట్టినటువంటి ఆణిముత్యాల్లాంటి స్త్రీల గురించి చెప్పవలసి వచ్చినప్పుడు తప్పకుండా చెప్పవలసినటువంటి వ్యక్తి మహానుభావురాలు ఉభయ భారతి సరసవాణి, మండన మిశ్రుడి భార్య. ఎందుకో తెలుసా? మనం ఇవాళ ఆ పేర్లేవి మనకు అక్కర్లేదు, బిడ్డలకు కూడా పెట్టుకోం. శంకరాచార్యుల వారి జీవిత చరిత్ర చదువుతుంటే ఒక్కొక్క పేరు చదివితే ఆశ్చర్యపోతాం. భామతి అని, భామతి వ్యాఖ్య అంటారు. మిశ్ర అని పేరు కలిగినటువంటి ఆయన బ్రహ్మచర్యం నుంచి కూర్చుని ఆయన షణ్మతాలకి సంబంధించిన విషయాల మీద వ్యాఖ్యానం రాస్తున్నాడు. తల్లిదండ్రులు వచ్చన్నారు, రే నీకు పెళ్లి చేసుకునే వయసు వచ్చిందిరా, పెళ్లి చేస్తా ఉన్నారు. ఆయన వ్రాసుకుంటేనే మళ్ళీ 2 రోజులు పోయాక వచ్చి పిల్లని చూశాను రా అన్నారు. పిల్ల పేరు భామతి, చేసుకుంటావా అన్నారు. చేసుకుంటాను. తల్లిదండ్రులు కదా నిశ్చయం. ఒరే రేపే నీ పెళ్లి. రాసుకుంటున్నాడు. వచ్చి ఒరే పెళ్లిపీటల మీదకి రారా అన్నారు. అలాగా కలం అక్కడ పెట్టి పెళ్లిపీటల మీదకి వెళ్ళాడు. తాళి కట్టి మళ్ళీ వచ్చి రాసుకోవడం మొదలెట్టాడు. ఆవిడ సంసారానికి వచ్చింది. ఆవిడ అన్నం పెట్టేది, ఆయన తింటూ ఏం రాయాలో ఆలోచించేవాడు. ఆవిడ అన్నం పెట్టేసేది, వచ్చి కూర్చొని రాత్రింబవళ్ళు రాసుకునేవాడు. వ్యాఖ్యానాలన్నీ పూర్తయిపోయిన తర్వాత అమ్మయ్యా అన్నీ పూర్తయిపోయాయి అన్నాడు. ఆ ఇంటి పెద్దవాళ్ళు వచ్చి అన్నారు, నీకు షష్ఠి పూర్తి వయస్సు వచ్చింది అన్నారు. ఆయనకి 60 ఏళ్ళు వచ్చాయి. యథార్థం అండి, నేనేమి హాస్యం ఆడుతున్నాను అనుకుంటున్నారేమో. ఆమెకి 60 ఏళ్ళు వచ్చాయి, ఆయనకి 60 ఏళ్ళు వచ్చాయి. ఆయనప్పుడు నేను పుట్టిన సంవత్సరం మళ్ళీ తిరిగి వస్తే కదా 60 సంవత్సరాలు కదా తెలుగులో, మళ్ళీ తిరిగి వస్తే షష్ఠి పూర్తి. అరే నాకు 60 ఏళ్ళు వచ్చాయా అన్నాడు. భార్య కనపడింది ఎదురుగుండా. చాలా బాధపడ్డాడు. అసలు నేను ఎప్పుడూ నిన్ను భార్యగా చూడలేదు. ఈ వ్యాఖ్యానం అంతటి మహాపురుషుల వలనండే ఈ దేశానికి గౌరవం వచ్చింది. దిక్కుమాలిన కథలు 2 పేజీలు చేస్తే అవార్డులు ఇచ్చేవాళ్ళు తెలుసుకోవాలి ఈ దేశం యొక్క గొప్పతనం ఏమిటో. 60 ఏళ్ళు వచ్చేసాయి, అసలు నేను ఎప్పుడూ నిన్ను భార్య అని చూడలేదు. ఈ వ్యాఖ్యానం రాయడంలో అయిపోయింది సమయం అంతా. ఒక భర్త నుంచి భార్య కోరుకునేది ఏదైనా ఉంటే ధార్మికమైన సంతానం. నేను నీకు ఆ సంతానాన్ని కూడా ఇవ్వలేదు. నాకు ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చేసి
నేను నీకొక్క ఉపకారం చేస్తాను. నేను తయారు చేసిన ఈ వ్యాఖ్యానం చదవకుండా ఉపన్యాసం చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే ఈ వ్యాఖ్యానానికి నీ పేరు పెడుతున్నాను, శాశ్వతంగా మిగిలిపోతుందని భామతి వ్యాఖ్య అని పేరు పెట్టాడు. అప్పుడు వచ్చింది భామతి వ్యాఖ్య. నాకు పెద్ద కోరిక, ఎప్పటికైనా ఎక్కడైనా నా వంశంలో ఎక్కడైనా ఏ మునివనవరాలో ఎవరో ఒకరికి ఆ భామతి అన్న పేరు ఉండాలి. నా చాగంటి ఇంటి పేరు ఉన్నటువంటి వంశంలో భామతి అన్న పేరుతో ఉండాలి. అంత గొప్ప పేరు ఆ పేరు, భామతి వ్యాఖ్య అని పేరు. అలా ఉభయ భారతి ఎంత గొప్పదంటే సరసవాణి మహాతల్లి ఆమెని న్యాయ నిర్ణేతగా ఉండమన్నారు. న్యాయ నిర్ణేతగా ఉండమంటే జయాపజయములు విధి నిర్ణీతములు. తన భర్తే గెలుస్తాడని ఏమిటి నమ్మకం? ఒకవేళ మండనమిశ్రుడు ఓడిపోయాడు అనుకోండి, మా ఆయన ఓడిపోయారండి అని చెప్పేస్తే సరిపోదు. శంకరాచార్యుల వారికి మండనమిశ్రుడికి మధ్యలో ఒప్పందం ఉంది, మనిద్దరం వాదించుకుందాం. ఒకవేళ మండనమిశ్రుడు ఓడిపోతే కర్మ మార్గాన్ని విడిచిపెట్టి సన్యాసం తీసేసుకోవాలి. శంకరాచార్యుల వారు ఓడిపోతే ఆమరణాంత ప్రాయశ్చిత్తం చెయ్యాలి. అంటే సన్యాసం వదిలిపెట్టేసి గృహస్థాశ్రమంలోకి వస్తానన్నారంటే అది తప్పు. అలా లేదు. ఆమరణాంత ప్రాయశ్చిత్తం అంటే ఇక ఆయన అన్నం కానీ నీళ్లు కానీ ముట్టుకోకుండా కూర్చుని శరీరం పడిపోయేదాకా అలా ఉండిపోయి శరీరాన్ని పడగొట్టేస్తారు. ఆమరణాంత ప్రాయశ్చిత్తం నేను తీసుకుంటా, నువ్వు ఓడిపోతే సన్యాసం తీసుకో. ఒప్పుకుంటావా? ఒప్పుకుంటానన్నాడు మండనమిశ్రుడు. నేనెందుకు ఓడించలేను, అది ఆయన నమ్మకం. ఇద్దరూ కూర్చున్నారు. ఎవరు న్యాయ నిర్ణేత? మండనమిశ్రుడి భార్య ఉభయ భారతి సరసవాణి. ఇప్పుడు తన భర్త ఓడిపోయాడు అనుకోండి, ఇంత కర్మ మార్గంలో ఉండి ఇన్ని కార్యాలు చేసినటువంటిది పక్కన భర్త ఉండడు, సన్యాసం తీసుకుని వెళ్ళిపోతాడు. సన్యాసం తీసుకున్న తర్వాత ఇంక ఇంట్లో ఉండడుగా, వెళ్ళిపోతాడు. అప్పుడు ఆవిడ ఏమైపోతుంది? ఎంత కోల్పోతుంది జీవితంలో? న్యాయ నిర్ణేతగా ఉండి అంత న్యాయం చెప్పి భర్త ఓడిపోతే భర్త ఓడిపోయాడు అని చెప్పగలిగినటువంటి ధీరోదాత్తురాలు అది ఉభయ భారత. మణిపూస ఈ దేశంలో పుట్టినటువంటి స్త్రీలలో ఆమె. ఆ తల్లి అంగీకరించింది. తన నోటితో ఒకవేళ భర్త ఓడిపోతే మీరు ఓడిపోయారని ఎలా చెప్పడం అని ఆలోచించి తన శక్తిని 2 పూలదండల్లోకి ప్రవేశపెట్టింది. ఇద్దరి మెళ్లల్లో పూలదండలు వేసుకోమంది. పూలదండలు వేసుకుని వాదన మొదలుపెట్టండి. ఎవరి వాదన బలహీనమైతే, ఎవరి వాదన వేదమునకు కట్టుబడకపోతే, ఎవరి వాదన చేస్తున్నప్పుడు ఓడిపోతున్నారో వాళ్ళ మెడలో ఉన్న పూలదండ వాడిపోవడం మొదలు పెడుతుంది. ఎవరి వాదన సత్యమైతే, ఎవరి వాదన వేదమునకు కట్టుబడితే, ఎవరు వాదనలో క్షణక్షణం శక్తి పొందుతుంటే వాళ్ళ మెడలో ఉన్న పూలదండ వాడిపోకుండా అలాగే ఉంది. కాబట్టి ప్రారంభించండి వాదన. ఎన్నాళ్ళు జరిగిందో తెలుసా అండి వాదన? 21 రోజులు జరిగింది. మండనమిశ్రుడికి శంకరాచార్యుల వారికి 21 రోజులు అయిపోయింది. మండనమిశ్రుడికి అర్థమవుతోంది తను ఓడిపోతున్నాడని. ఎందుకని? పూలదండ సాగిపోతోంది దారానికి. శంకరాచార్యుల వారి మెడలో దండ నవనవలాడుతూ అలాగే ఉంది. 21 రోజులు అయిపోయిన తర్వాత లోపల నుంచి ఉభయ భారతి బయటికి వచ్చింది. ఇద్దరూ భిక్షకి రెండండి. ఇద్దరూ భిక్షకి రెండంటే అయిపోయింది. మా ఆయన ఓడిపోయాడు, సన్యాసం తీసుకుంటాడు. కాబట్టి ఇక ఆయనకి సంసారం లేదు. కాబట్టి ఇక ఇన్నాళ్ళేమనేది, మీరు దేవతార్చనకి రండి, మీరు భిక్షకి రండి అని. సంప్రదాయం పాటించేటప్పుడు శాస్త్రాన్ని గుర్తిరిగి మాట్లాడాలి. శాస్త్రాన్ని పక్కన పెట్టి ఏదో మాట బాగుందని వాడుకోవడం తప్పు. ఎవరు పడితే వాళ్ళు భిక్ష అన్న మాట వాడడం మహాదోషము. అలా వాడకూడదు. సంసారంలో ఉన్న వాళ్ళకి భిక్ష లేదు. కావాలంటే శంకర విజయాలు చదువుకో.